జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దీపా, నీ స్వార్థానికి నా కూతురి జీవితాన్ని బలి చేసావా? అత్తయ్య, అది ఏమైంది? ఒక్కసారి కళ్ళు తిరుగు తల్లి. అమ్మా లేమా? అయ్యో వదిన గారు, వదిన గారు లేవండి, కళ్ళు తెరవండి వదిన గారు, మీకేం కాదు. ధరణి, ధరణి లే, ధరణి. ధరణి లే, ధరణి. అనే ఇదిగోండి. ధరణి, నేనిక్కడే ఉన్నాను. కీర్తి ఇలా రా. కీర్తి, కీర్తి, కీర్తి. అమ్మ ధరణి, ఆవేశపడకు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. అన్నయ్య, వదిన గారిని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పు. ఎవరు ఏం మాట్లాడొద్దు ప్లీజ్. కూర్చోండి. తప్పు చేశావు కీర్తి. ఎన్నాళ్ళు ఇంటి కోసం చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీరైంది. వాళ్ళు విడిపోవాలనుకున్నది మహేష్ నా మాట వింటాడన్న దాని గురించి. దీప నీతో మాట తీసుకుందన్న నిజాన్ని కడుపులో దాచుకోవాల్సిన నువ్వే ఇప్పుడు అందరి ముందు బయట పెట్టి కార్చిచ్చు రగిలేలా చేశావు. ఇన్నాళ్ళు నాకు ఆ నిజం తెలిసినా ఇలాంటి అనర్థం జరుగుతుందనే ఎవ్వరితోనూ చెప్పలేదు. పోలీస్ స్టేషన్లో మహేష్ కూడా ఇదే నిజం గురించి అందరి ముందు చెప్తానంటే నేనే వాదించాను. ఇన్ని రోజులు ఇంత జాగ్రత్తగా దాచినా ఇప్పుడు ప్రయోజనం లేకుండా పోయింది. సారీ అండి. నాన్న నాకు కాల్ చేసి అన్నా వదినలు విడిపోతున్నారు అని చెప్పగానే నా విషయమై విడిపోతున్నారేమో అని పొరపాటు పడ్డాను. నా వల్ల వాళ్ళు కాపురం ముక్కలు కాకూడదన్న తాపత్రయంతో అమ్మ ముందు నిజం చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్పానని నువ్వనుకున్నా, కానీ ఇన్నాళ్ళు దీప మీద అక్క వాళ్లకున్న అనురాగం, ఆప్యాయతలన్నీ ఆవిరైపోయాయి. అందరి ముందు దీప ఇప్పుడు దోషిగా నిలబడాల్సొచ్చింది. మహేష్ జీవితాన్ని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తున్న నా ప్రయత్నం కూడా ఈ ఒక్క నిజంతో అర్థం లేకుండా పోయింది. దీప గుణం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. దీపని మహేష్ వైపు నుంచి కొంచెం రెచ్చగొడితే చాలు, వాళ్ళిద్దరూ కలిసిపోతారన్నది నా ఉద్దేశం. ఇంతకు ముందే డివోర్స్కి అప్లై చేసిన పేపర్స్ అన్నీ మహేష్కిచ్చి సైన్ చేయమని చెప్పాను. ఆ పేపర్స్ ని చూడకముందే దీప ఆ పేపర్స్ ని విసిరేసింది. కానీ అవి మహేష్ కు నేను ఇప్పించబోయే జాబ్ అపాయింట్మెంట్ పేపర్స్. వాళ్ళిద్దరినీ పరీక్షించాలనే డైవర్స్ పేపర్స్ అన్నట్టు ఇచ్చాను. ఆ పేపర్స్ ని దీప గాని మహేష్ గాని చదివి ఉంటే ఇంత రాద్ధాంతం జరుగుండేది కాదు. అయ్యో, నా వల్ల ఎంత ఘోరం జరిగిపోయింది. అనవసరంగా నేనే అన్నయ్య వదినల్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టాను. ఈ జాబ్ వచ్చుంటే
అన్నయ్య వాళ్ళ జీవితానికి మళ్ళీ మంచి రోజులు వచ్చుండేవి. అమ్మ ఇంతలా ఆవేశపడాల్సి వచ్చుండేది కాదు. నువ్విక్కడికి వచ్చే ముందు నాకొక్క ఫోన్ చేసి నిజాలేంటని నువ్వొక్క మాట అడుగున్నా పరిస్థితి ఇలా విషమించుండేది కాదు. ఇన్నాళ్ళు నీ స్థానంలో దీపని కూతురులా చూసుకుంటున్న మీ అమ్మ దీప అలా చేసిందంటే తట్టుకోలేకపోయింది. కొడుకు కోడలు ఇద్దరు తనకి వెన్నుపోటు పొడిచారన్న చేదు నిజాన్ని మీ అమ్మ జీర్ణించుకోలేకపోయింది. ఇక నుంచి వాళ్లను నమ్మదు. ఇప్పుడు అమ్మని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను అమ్మ వాళ్ళకి మేలు చేయాలని త్యాగం చేసినా అదెప్పుడు వృధా అయిపోయింది. ఇప్పుడు నా వల్ల అన్నయ్య వాళ్ళు దోషులైపోయారు. నా చేతులతో నేనే అమ్మ గుండె మొక్కలయ్యేలా చేశాను. ఎంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? బాధపడకు కీర్తి. మనం ఎంత ఆపాలని చూసినా జరగాల్సినవి జరగక మానవు. నువ్వు ఈరోజు నిజాన్ని చెప్పకపోయినా ఏదో ఒక రోజు నిజం తప్పకుండా తెలియాల్సిందే. అప్పుడైనా అక్క వాళ్ళు బాధపడాల్సిందే. కాకపోతే నిజం అన్నది మహేష్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యాక తెలుసుంటే బాగుండేది. అవును, బిడ్డను పోగొట్టుకున్న బాధ మరువక ముందే మళ్ళీ అన్నా వదినలకి ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఎలా తట్టుకుంటారో ఏమో అని దిగులుగా ఉంది. జీవితం ఎప్పుడూ మనం ప్లాన్ చేసినట్టు ఉండదు కదా కీర్తి. పైవాడు ముందే రాసిపెట్టుంటాడు. నువ్వైనా నేనైనా వాటిని తప్పించుకోలేము, తప్పించలేము. ఎదుర్కోవాల్సిందే. మనకి ఆప్షన్ ఉండదు. ముందు అక్కకి ఎలా ఉందో చూద్దాం పద రా. నీ పెళ్లి జరిపించినందుకు నువ్వు నాకిచ్చే బహుమతి ఇదేనా? ఇది క్షమించరాని నేరం అవుతుంది. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. రోజు గుడికి వెళ్లకుండా ఉండుంటే ఆ దేవిక వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ వచ్చుండేది కాదు. అనవసరంగా వెళ్ళి మాటలు పడాల్సి వచ్చింది. చా అరే రే ఏంటా దర్శ్, ఎండాకాలం సూరిబాబులాగా భగభగా మండిపోతున్నావు? ఏంటి కథ? ముందు మీరొచ్చిన కథ ఏంటో చెప్పండి. యంగ్ బ్లడ్ కదా, ఈ మాత్రం కుతకుతలాడ్డం సహజమే. కానీ నీ ఆవేశంతో దీప కడుపులో ఉన్న బిడ్డని పంపించేశావు. ఈ మాట నాది కాదబ్బాయ్, బయట పబ్లిక్ టాక్. ఏ నలుగురు కలిసినా నీ నిర్వాకం గురించే కచేరీ పెడుతున్నారని మా జోజోరాజు చెప్పాడు. ఫైర్ మీద ఉన్నోడిని కెలకాలని చూడకండి, మస్ అయిపోతారు.
బ్రేకులు లేని బండిలాగా అలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడకబ్బాయ్, యాక్సిడెంట్లు అయిపోతాయి. నీకు లేనిపోని తలనొప్పులొస్తాయి. ఆ రోజు హనీమూన్కి వెళ్ళుంటే ఈ తలపోట్లన్నీ వచ్చేవి కాదు కదా. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట, పెద్దలు చెప్పిన మాట వినాలి అంటారు. కానీ నువ్వు గాలి కొదిలేశావు. నీ నీతి సూక్తులు వినే ఓపిక లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇది సూక్తులు కాదు, వార్నింగ్. అసలు నేను వచ్చిన పర్పస్ ఏంటంటే నీకొక నిజం చెప్పాలని. ఆ బ్రీఫ్ కేసులో నీ భార్య గాజులు కూడా ఉన్నాయని నీకు తెలుసా? అంటే గాజులున్నాయి కాబట్టి ఏదో ఒకరోజు నీ భార్య కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి రావచ్చు. ఏయ్! నోటికొచ్చింది వాక్కు. నీ బెదిరింపులకి ఆదర్శ్ భయపడ్డావు. ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక. బెదిరించడంలో నా స్టైల్ ఇది కాదు, అది వేరే లెవెల్. అది నీ దగ్గర చూపించాలనుకోవట్లేదు. ఏయ్! అసలు నీకేం కావాలో స్ట్రైట్గా చెప్పు. మీ నాన్నలాగే నువ్వు నాతో బిజినెస్ చేయడానికి చేతులు కలుపు. ఫైనాన్స్కి పలుకుబడి తోడైతే ఈ దునియానే దున్నేయొచ్చు. కుదరదంటే ఏం చేస్తావు? చూడాదర్శ్, హనీమూన్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ వస్తుందేమో, కానీ మీ ఇంటి పరువు నీ భార్య మూలంగా పోతే రీఫండ్ ఉండదు. ఆలోచించుకో. ఏంట్రా ఆలోచించుకునేది? నేను మా నాన్నలాగా కామ్గా ఉంటాననుకోకు. నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ నా భార్య జోలికి కానీ వస్తే చంపి పారదొప్పుతాను. ఉడుకు రక్తం అన్నావు కదా, చూడు కొత్త కొత్తలాడుతుంది. ఈసారి మళ్ళీ నన్ను కెలికితే నీ రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. అది చూద్దాం. వదిన కడుపుతో ఉన్నప్పుడు ఆదర్శ్ నిన్నేమైనా చేస్తాడేమో అని భయపడి ఎలాగైనా సరే ఆదర్శ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఏం చేయాలో తెలియక ఆదర్శ్ని పెళ్లి చేసుకొని వదిన నాతో మాట తీసుకుంది. కీర్తి! అమ్మా కీర్తి! అమ్మా, తానానే నానానే తానానేనో తానానే నానానే తానానేనో నీ ఇష్టానికి మన శత్రువుని పెళ్లి చేసుకున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడాను.
శాపనార్థాలు పెట్టాను. అన్ని మాటలు విని ఎలా తట్టుకున్నావు కీర్తి? అత్తయ్య, నన్ను క్షమించండి. నేను కావాలని నా స్వార్థం కోసం కీర్తిని పెళ్లి చేసుకోమని అడగలేదు. నిన్ను నా కన్న బిడ్డలా చూసుకున్నాను కదే. అలాంటిది నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తావా? నీకేం తక్కువ చేశానని ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావు? నా కొడుక్కి సంపాదన లేదని, నీకు ఏ కష్టం కలగకూడదని నా కడుపు మార్చుకొని మీ కడుపు నింపాను కదే. నువ్వు సంతోషంగా ఉంటే నా కొడుకు పరువు నిలబడుతుందని తాపత్రయపడ్డాను. కానీ నువ్వేం చేశావు? నువ్వు ఒక ఆడదానివే కదా, మరి సాటి ఆడపిల్ల జీవితాన్ని నీ స్వార్థం కోసం ఎలా బలి తీసుకోవాలనుకున్నావు? అసలు ఇది మనిషి జన్మేనా? నీలాంటి స్వార్థపర్రాలు నా కడుపున పుట్టుంటే అక్కడే నిలువున కాల్చి పడేసేదాన్ని. ఎందుకు నా బిడ్డకి ద్రోహం చేశావో చెప్పు. నిన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు ఈ పని చేశావా? లేదంటే నువ్వు కూడా మా ఇంటిని సర్వనాశనం చెయ్యాలని ముందుగానే కంకణం కట్టుకొని ఈ ఇంట్లో కడుగు పెట్టావా? చెప్పవే, చెప్పు, చెప్పవే, 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 చెప్పు. అమ్మా, ఆగమ్మా. నువ్వు ఆగు కీర్తి. అమ్మా, అమ్మా, ప్లీజ్ ఆగమ్మా. ఇందులో వదిన తప్పేం లేదమ్మా. బయట బతకడం చేతకాక నా ఇంటికొస్తే అయ్యో పాపం నా కోడలు కడుపుతో ఉందని చేరదీసినందుకు ఇంత నీచాన్ని కొడిగడతావా? లేదంటే నా కూతురు నీ నోటికాడ కూడు తీసేసిందన్న కోపంతో ఎంత క్రూరంగా ప్లాన్ వేసి కీర్తి జీవితాన్ని బలి తీసుకున్నావా? చెప్పవే, చెప్పు. క్షమించండి అత్తయ్య. మీ కొడుకు బాగుండాలన్న ఆలోచనతోనే ఇదంతా చేశాను. దయచేసి వదిలేయండి. ఎలా వదిలేస్తాననుకున్నావే? ఇన్నాళ్ళు నాకు నా కూతురు నమ్మక ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచిందని అపార్థం చేసుకున్నాను. కానీ ఇదిప్పుడు నా దృష్టిలో దేవత అయింది. నువ్వు నా కంటికి రాక్షసిలా కనిపిస్తున్నావు. నా ఇంటికొచ్చిన కోడలు నా కొడుకును అర్థం చేసుకున్న దేవత, తన తప్పుల్ని మన్నించి భరిస్తున్న గొప్ప ఇల్లాలు అని పొరపాటును అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసాక ఇలాంటి మనిషినా నేను ఇన్నాళ్ళు గౌరవించింది అని నా మీద నాకే అసహ్యం కలిగేలా చేశావు.
దీని కడుపు పోయినప్పుడు ఈ ఇంటి వారసుడు పోయాడని బాధపడ్డాం. కాని నీలాంటి దుర్మార్గురాలి కడుపున పుట్టకుండా ఆ బిడ్డ చనిపోయి అదృష్టవంతురాలు అయిందని అనుకుంటున్నాను. కీర్తి లెక్చరర్ గా పనిచేస్తూ ఈ ఇంటికి కొడుకులా భారాన్ని మోసింది. దానికి గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. అవి తీరకుండా చేసి దాని బంగారం లాంటి జీవితాన్ని బుగ్గిపాలు చేశావు. తన జీవితాన్ని ఎందుకు పాడు చేశావు? అమ్మా ప్లీజ్ అమ్మా. ఇలాంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు, ఒక స్వార్థపర్రాలితో కాపురం చేసినందుకు ముందు నిన్ను కొట్టాలరా. నిన్ను అమ్మా ధరణి, ఇప్పుడు కొట్టి ఏం లాభమే? ఇదంతా మన కర్మే. ఒసే, నీకిదేం పాడు బుద్ధే? పోయి పోయి ఆ రాక్షసులాంటి ఆదర్శగాన్ని పెళ్లి చేసుకోమని నా మనవరాల్ని ఒప్పించావు. నీకంత కొంపలు మునిపోయే అవసరం ఏమొచ్చిందే? మీకున్న అప్పులకి వడ్డీలు నా కూతురే కదా కడుతుంది. అయినా సరే నువ్వు కీర్తి బతుకుని ఇలా నాశనం చేశావు. మీరు మా ఇంటికి దేహాన్ని వచ్చిన రోజే ఇంట్లోకి రానివ్వడం నేను చేసిన పెద్ద తప్పు. ఇక జీవితంలో మీ మొహాలు నాకు చూపించకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.